అసలు ఈమె జైలుకి ఎందుకు పోయింది? అంటే ఈమె ఇప్పుడు ఇది ఉంది కదా దిశ అనే సంస్థ, దిశ అనే సంస్థ ఓకే. జైల్లో ఉన్న వాళ్ళకి రాఖీలు కట్టేటోళ్ళు ఉండరు కదా, ఉమ్, ఒక చెల్లెగా రాఖీలు కట్టడానికి రాఖీ పండుగ పూట వెళ్ళింది అన్నట్టు. ఓకే. అయితే మళ్ళీ పై ఆఫీసర్ని అడిగిందట, ఎవరో మిస్ అయ్యారట, నేను రాఖీ కట్టాలి అనుకుంటే ఎవరో మిస్ అయ్యారట, వాళ్ళని పిలిపించండి అని చెప్తే, అవును శ్రీకాంత్ అనే ఒక ఆయన ఉన్నాడు, ఆయన పిలిపిస్తా, ఆయన కూడా రాఖీ కడతారు అని చెప్పేసి ఆయన పిలిపిస్తే ఆయన గొంతు ఈమె చనిపోయిన భర్త గొంతు లెక్క ఉందట. ఈమెకు ఆల్రెడీ చిన్నతనంలోనే పెళ్ళయింది. పెళ్ళైతే ఒక యాక్సిడెంట్ అయితే అలా భర్త చనిపోయిండు. అతని గొంతు ఈ జైల్లో ఉన్న ఖైదీ గొంతు సేమ్ ఉండేసరికి ఈమె రాఖీ కట్టలేకపోయిందట ఆయనకు. జైల్లో గొంతు సేమ్ ఉండడం వల్ల జైల్లో రాఖీ కట్టలేకపోయిందట. ఇక అప్పటి నుంచి ఇక గొంతు వినాలి, ఇక చిగురిస్తుంది అనుకున్నా, అది ప్రేమ. మళ్ళీ గాంధీ జయంతి అక్టోబర్ 2కి వెళ్ళి గాంధీ జయంతి రోజు అక్కడికి వెళ్ళి, మీరు నాకు నచ్చారు, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అని చెప్పేసి జైల్లోకి వెళ్ళి ప్రపోజల్ పెట్టిందట దానికి. ఈమె అరుణ అంట, ఆమె జైల్లోకి వెళ్ళి ప్రపోజల్ పెట్టి, సరే మనం ఇద్దరం ప్రేమించుకుందాం, బయటకు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుందాం అని చెప్పేస్తే ఆయన కూడా అంగీకరించినట్టే. ఈమెకి ఆల్రెడీ ఉన్నదేనా, అప్పటి నుంచి ఆ గొంతు